హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ మనీ సింప్లిఫైడ్. నేను మీ ఆద్య. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అన్సర్టెన్ మార్కెట్స్ ఉంటాయి, కానీ అన్సర్టెన్ మార్కెట్స్ ఏంటి అనేది తెలియదు. అండ్ అన్సర్టెన్ మార్కెట్స్ టైంలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే డౌట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి ఫియర్స్ అయితే ఇన్వెస్టర్స్ కూడా చాలా ఫియర్స్ ఉంటాయి కదా. ఈ డౌట్స్ అన్ని మనకు క్లియర్ చేయడానికి అయితే మనతో యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ అడిగి ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఓకే. నైస్ టు సీ యూ అగైన్. థ్యాంక్ యూ సార్. అసలు అన్సర్టెన్ మార్కెట్స్ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ? మార్కెట్ ఎప్పుడు కూడా మీకు అన్సర్టెనే ఉంటదండి. ఎప్పుడు మీకేం సాఫీగా ఉండదది. సో, మార్కెట్స్ ఆల్వేస్ అప్స్ అండ్ డౌన్స్. సో, ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు దాన్ని వోలటాలిటీ అంటాం అనమాట. విచ్ పీపుల్ ఆల్సో ఆర్ కామన్‌లీగా కాల్డ్ యాస్ అన్సర్టెన్ మార్కెట్స్. సో, ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందనంటే, స్పెసిమిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళనుకుంటారు, అమ్మో! ఈ టైంలో మార్కెట్ పడిపోయింది. మనం డబ్బులు తీసేసుకోవాలి. ఈ టైంలో ఇన్వెస్ట్ చేసే డబ్బులు కూడా ఆపేస్తారు. ఓకే. బట్ వేరాస్ అన్ ఆప్టిమిస్ట్ ఆల్వేస్ థింక్స్ దిస్ యాజ్ అన్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు తక్కువలో ఉంది కదా! ఆయన డబ్బులు పెడతారు. డబ్బులు పెడితే వాళ్ళకి మార్కెట్‌లో పెరుగుతుంది కదా! సో, ఆప్టిమిస్ట్ మేక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. మీకేంటంటే ఈసీజీ లాగా ఒక మనిషికి ఈసీజీ తీస్తే మీకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా! అది ఆ విధంగా మీ మార్కెట్ కూడా అలాగే ఉంటుంది. అలా ఉంటేనే ఎలాగ ఉన్నట్టు. లేకపోతే మీకు డబ్బులెక్కడవుతాయి? వెన్ ఇట్ గోస్ డౌన్, వెన్ యూ బై డ్యూరింగ్ ది డౌన్ అండ్ వెన్ ఇట్ గోస్ అప్ యూ మేక్ ది మనీ. సో, ఇట్ ఈస్ వోలటైల్. దట్స్ ఇట్స్ నేచర్. అంటే ఎప్పుడు పడిపోయి అక్కడే ఉంటదా అని ఉండదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ ఇట్ విల్ గ్రో. సో, సో డోంట్ టైమ్ ది మార్కెట్. మాకే తెలుసు ఇవాళ తక్కువుంది, ఇవాళ ఎక్కువుంది అని అనుకోకుండా ఏ రోజైనా ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ టుడే. టుమారో ఇట్ విల్ స్టిల్ గ్రో ఫర్దర్ బేస్డ్ ఆన్ అవర్ ఎకానమీ. సో, డోంట్ వరీ. డోంట్ గెట్ పానిక్. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అన్సర్టెన్ మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్‌కి ఉండే బిగ్గెస్ట్ ఫియర్, పెద్దగా వాళ్ళు ఎక్కువ భయపడేది దేనికి? మీరు దేనికి భయపడతారండి? ఎక్కడైనా డబ్బులు చీటీ కట్టమన్నాను అనుకోండి ఏమనుకుంటారు? డబ్బులు పోతాయి అనుకుంటారు. అంతే కదా సార్. ఫియర్ ఆఫ్ లూజింగ్ మనీ. సో, హ్మ్. ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. ఏమవుతుందనంటే పీపుల్ థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు లూజ్ దట్ మనీ. మార్కెట్‌లో పెడతారు. పెట్టిన మార్కెట్ పడిపోయిందంటారు. సో, ఎక్కడో ఏదో వార్తలు చూస్తారు. చూసి ఓకే ఇది అనుకుంటారు. లేకపోతే వాట్సాప్‌లో, ఎస్ఎంఎస్‌లో వస్తాయి. దెన్ దే స్టార్ట్ డ్రాయింగ్ దట్ అమౌంట్. హ్మ్. సో, వాట్ విల్ హ్యాపెన్? హి ఈస్ టేకింగ్ ది లాస్. హ్మ్. సో, వై డు యూ హావ్ టు డూ దట్? So, fear of loss is main cause for this panic withdrawals and all other things. So, don't do it. Be cool. Stay invested. ఓకే That's it. సార్. అన్సర్టెన్ మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? అంటే చేయొచ్చా ఆ టైంలో? డెఫినెట్‌గా చేయొచ్చమ్మా. ఎందుకు చేయకూడదు అన్సర్టెన్ మార్కెట్‌లో? ఎందుకంటే మనకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే కదా! వి ఆర్ గోయింగ్ టు మేక్ సమ్ ప్రాఫిట్స్ ఆన్ థాట్. సో, అప్స్ అండ్ డౌన్స్ చేయడానికి మనం దే హావ్ టు ఇన్వెస్ట్. ఫర్ థాట్ ద బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఈస్ యువర్ ఎస్ఐపి. ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అని చెప్పేసి మనం ఏదైతే మాట్లాడుకుంటూ ఉంటామో, హ్మ్. దట్ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్స్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే మీరు సిస్టమాటిక్‌గా ఏసుకుంటూ ఎళ్తారు. ఒక టైంలో తక్కువలో ఏస్తారు. ఒక టైంలో ఎక్కువలో ఏస్తారు. సో, దట్ వే యూ మేక్ యువర్ ఓన్ వెల్త్. దట్స్ ఓకే. ఆల్వేస్ బెటర్. నో హార్మ్. ఓకే. కీప్ ఇన్వెస్టింగ్. ఎస్ఐపి బెస్ట్ అంటున్నారు కదా. ఎస్ఐపి ఈ టైంలో దీని ఇంపార్టెన్స్ ఎంత పెరుగుతుంది? ఎస్ఐపి ఏయటం వల్ల మీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయమ్మా. ఎట్లా అంటే మీకు రూపీ కాస్ట్ యావరేజింగ్ ఉంటుంది. అది ఎలా వస్తుందనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇవాళ మార్కెట్ పడిపోయిందనుకోండి. మీరు తక్కువలో ఉంటారు. సో, యూ విల్ బై ఇట్ అట్ లెసర్ ప్రైస్. ద సేమ్ యూనిట్ యూ ఆర్ బయింగ్ ఎట్ ఎ లెసర్ ప్రైస్. మీరు సేమ్ అమౌంట్ పెట్టినప్పుడు యూ ఆర్ గెట్టింగ్ మోర్ నంబర్ ఆఫ్ యూనిట్స్. హ్మ్. అంతే కదా! అంతే. సో, మీకు మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు మీ దగ్గర యూనిట్స్ ఎక్కువున్నాయనుకోండి. మీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుందా? తక్కువొస్తుందా? ఎక్కువే వస్తుంది. ఎక్కువొస్తుంది కదా! సో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. రూపీ కాస్ట్ యావరేజింగ్ వర్కౌట్ అవుతుందక్కడ మీకు. ఓకే. సో, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో ఇన్ ఫర్ ఎస్ఐపి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఓకే. మరి లంప్ సమ్ ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా సార్? సో, ఇట్ ఈస్ కాంట్రడిక్టరీ టు యువర్ ఎస్ఐపి. ఎందుకు అనంటే, మనం ఇప్పుడు ఎస్ఐపి పెడుతున్నప్పుడు యూ ఆర్ మేకింగ్ మనీ. సో, ఈ టైంలో అన్సర్టెన్ మార్కెట్స్ ఉన్నప్పుడు ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు ఆహ్, బ్రింగ్ ఎ లంప్ సమ్ అమౌంట్. సో, ఒకవేళ మార్కెట్ హైలో ఉంది. హ్మ్. మీరు చూసుకోలేదు. యూ థింక్ యూ ఆర్ ది బెస్ట్. అదే వాట్సాప్‌లో, ఎస్ఎంఎస్‌లో ఏయో చూస్తారు. దిస్ ఈస్ ద బెస్ట్ అనుకుని పెట్టేస్తారు. మార్కెట్ ఒకసారి పడిపోయింది. పడిపోతే మీరు ఒకసారి లాస్ ఎక్కువ చూస్తారు కదా! మీరు నెలకు 10,000 పెట్టిన దానికి, నువ్వు రూ. 1,00,000 పెట్టిన దానికి తేడా లేదు. యెస్ సార్. మీరు 10,000 పెట్టినప్పుడు మీకు లాస్ వచ్చిందనుకోండి. దాంట్లో ఒక ఒక 200 లాస్ వచ్చిందనుకుందాం. పెద్దగా పట్టించుకోరు కదా! హ్మ్. అదే మీరు రూ. 1,00,000 పెట్టారనుకోండి. దాంట్లో 10,000 లాస్ వచ్చిందనుకో ఎక్కువ కనపడతలే? హ్మ్. సో, అందుకని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ మీరు చేసుకున్నప్పుడు ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మీకేం ఇబ్బంది ఉండదు. మీరు ఇలాగ లంప్ సమ్ ఓకే. నా దగ్గర ఒక 10,00,000 ఉంది. నేను పెట్టేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ అని అనుకున్నారనుకోండి. వాట్ యూ కెన్ డూ ఇస్
have that STP system. Like what you have your systematic investment plan for SIP, you have got another system which is called as systematic transfer plan అని ఒకటి ఉంటుంది. ఓకే. What you can do is, మీ 10 లక్షలు ఏవైతే ఉన్నాయో, you can park it into a liquid fund. Park it in liquid, from there you take it as an STP, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. అందులో కూడా మీరు ఏంటి, నెలకింతో 15 రోజులకింతో మీరు దాన్ని జస్టిఫై చేస్తారు. యూనో ట్రాన్స్ఫర్ ది అమౌంట్స్, ఈక్వల్ అమౌంట్స్ డ్యూరింగ్ సో అండ్ సో పీరియడ్ అని ఆ రకంగా అది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. సో దట్ వే యూఆర్ బ్యాలెన్సింగ్ యువర్ రిస్క్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. సో లంసమ్ వేసే బదులు యూ హ్యావ్ టు యూస్ ఎస్టీపీ సిస్టమ్ విచ్ విల్ హెల్ప్ యూ అ లాట్. ఓకే. ఈ టైంలో అంటే అన్సర్టన్ మార్కెట్ ఉన్న టైంలో పోర్ట్‌ఫోలియో చేంజెస్ చేసుకోవాలా? మీరు చూసారా, సడన్గా గోల్డ్ పెరిగిపోయింది, సిల్వర్ పెరిగిపోయింది. సో సడన్గా మీరు వెళ్ళిపోయి గోల్డ్ పెరిగిపోతుందని గోల్డ్లో డబ్బులు, సిల్వర్ పెరిగిపోతుందని సిల్వర్లో డబ్బులు పెట్టేసి మిగిలిన ఆపేశారు అనుకో, ఏమవుద్ది? ఇది యూఆర్ ఇంబ్యాలెన్సింగ్ యువర్ పోర్ట్ఫోలియో. ఆహా! డోంట్ డూ దాట్. మీ పోర్ట్ఫోలియోని మీరు బ్యాలెన్స్ చేయాలి, కాదని నేను అనట్లేదు. కానీ ఏంటంటే డోంట్ గో విత్ మార్కెట్ ట్రెండ్స్. ఎందుకంటే ఏ బిజినెస్కైనా ఒక సైకిల్ ఉంటుంది, ఆ సైకిల్ ప్రకారం అది పెరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి కంటిన్యూస్. దెర్ షుడ్ బి కన్సిస్టెన్సీ అండ్ కంటిన్యూ ఇన్వెస్ట్మెంట్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. సో కంటిన్యూ, మీరు చూసుకోండి, టాక్ టు యువర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, దెన్ టేక్ ఎ కాల్ ఆన్ ఇట్. రీబ్యాలెన్సింగ్ ఇస్ నెసెసరీ, బట్ దట్ యూ విల్ నాట్ నో, బికాస్ వాట్ ఆర్ ది మార్కెట్ ట్రెండ్స్ అని అన్నది మీరు మీ జాబ్లో, మీ యాంకరింగ్ దీంట్లో మీరు బిజీగా ఉంటారు. సో డాక్టర్ ఇస్ బిజీ ఇన్ హిజ్ ఓన్ దిస్ థింగ్, ఇంజనీర్ ఇస్ బిజీ ఇన్ హిజ్ ఓన్ కన్స్ట్రక్షన్, మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ ఇస్ బిజీ ఇన్ నోయింగ్ బై వాట్ వే వెల్త్ కెన్ బి క్రియేటెడ్. ఇది ఈయన ఉద్యోగం. సో he's a professional person. Talk to him, take his advice, and start doing it. No, that's how you like. అన్సర్టన్ మార్కెట్ టైంలో ఇన్వెస్ట్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్? చెప్తాను కదమ్మా, ప్యానిక్ సెల్లింగ్, ప్యానిక్ బయింగ్. దే గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మీటింగ్ డిఫరెంట్ పీపుల్. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీళ్ళకి ఎవరైతే చెప్తూ ఉంటారో వాడు అసలు డబ్బులు పెట్టి కూడా ఉండడు. ఓకే. హీ మైట్ నాట్ హావ్ ఇన్వెస్టెడ్, ఇలా అవుతుందంట, అలా అవుతుందంట అని చెప్పేటప్పుడు అని చెప్పేస్తారు అనమాట. ఎక్కడో ఓకే. చదువుతారు, లేకపోతే వింటారు, ఏదో చేస్తారు. దెన్ హీ విల్ స్టార్ట్ సేయింగ్ వాట్ ఎవర్ హీ క్యాన్. దిస్ మ్యాన్, పూర్ మ్యాన్ లిజన్స్ టు ఇట్. ఈయన అనుకుంటాడు, ఓ అమ్మో ఈ టైంకి చెప్పాడు, నా డబ్బులు సేవ్ అయినాయి అనుకుంటారు. కానీ ఆయన దగ్గర ఉన్న 10 కోటి రూపాయలు 10 లక్షల కోటి రూపాయలు అవుతాయి అని అన్న విషయం మర్చిపోతాడు. సో డోంట్ డూ దట్. డోంట్ లిసన్ టు అదర్స్. హ్యావ్ యువర్ ఓన్ డ్యూ డెలిజెన్స్. టాక్ టు ది ప్రొఫెషనల్ పీపుల్ హూ కెన్ హెల్ప్ యూ అవుట్. ప్లస్ మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఏముందమ్మా, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ఆ ఫండ్ మేనేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదే పని. They keep tracking the funds, they keep investing the funds, they have analysts, they are qualified people, they have a team to support them. సో మీరు మీ ఉద్యోగాలు చేసుకోండి, వాళ్ళ ఉద్యోగం చేసుకుంటారు. మీకు ఎందుకు ఈ టెన్షన్, గాసిప్స్ ఇవన్నీ వేసుకుంటే వెళ్ళండి. 15,000 రూపాయలు 32 ఏళ్ళకి 10-12 కోట్లు వస్తుంది, తీసుకోండి హ్యాపీగా. చాలా బాగుంది సార్. యాక్చువల్గా లాస్ట్లీ ఫైనల్ అడ్వైస్, ఇది అన్సర్టన్ మార్కెట్ టైంలో ఎలా బిహేవ్ చేయాలి అనే దాని గురించి. To all the investors and including my anchor, investment, you're doing it for a long-term thing. Okay, you're doing it for a future. You have a plan, you have a goal. Why are you getting panic now? ఈ ఎమోషనల్ సెల్లింగ్, దాని తర్వాత ఇయర్ బైటింగ్, ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు కీప్ ఇన్వెస్టింగ్. దేర్ షుడ్ బి ఏ కన్సిస్టెన్సీ. బీ డిసిప్లిన్డ్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. డోంట్ విత్డ్రా యువర్ మనీ ఇన్ ద మిడిల్. You achieve your goal. To achieve your goal, you have to continue it. If, for example, ఒక బాక్సరో లేకపోతే ఒక ఆర్చరో ఉన్నారనుకోండి, లేకపోతే ఒక షూటరో ఉన్నారనుకోండి, యాజ్ లాంగ్ యాజ్ దే డోంట్ ప్రాక్టీస్ ఇట్ ఎవ్రీ డే, దే కాంట్ విన్ ఎ గోల్డ్. వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తారండి. వాళ్ళు ఇప్పుడు అథ్లెట్స్ ఉన్నాడు, ఒక 100 మీటర్స్ రేస్ ఉంది, 8 seconds. సో హౌ మచ్ ఆర్ దే సాక్రిఫైసింగ్? వాళ్ళ ఏం ఒకటే, ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్. ఇన్ ద సేమ్ వే మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, ఆ గోల్ ప్రకారం మీరు వెళ్ళండి. వై డూ హ్యావ్ టు లిసన్ టు సంబడి అండ్ విత్డ్రా? టాక్ టు అ కన్సల్టెంట్, దెన్ డూ ఇట్. సో దే ఆర్ యువర్ వెల్ విషర్స్. సో టాక్ టు దెమ్, దెన్ డూ ఇట్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వరకు అయితే మంచిగా డౌట్స్ అయితే క్లియర్ చేశారు. ఏమేమి డౌట్స్ ఉంటాయో ప్రతి ఒక్కరికి అన్సర్టన్ మార్కెట్ టైంలో చాలా మందికి ఆ డౌట్స్ ఉంటాయి, ప్యానిక్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మాత్రం మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
చూసారు కదండి, మంచిగా మనకైతే సార్ ఏమేం డౌట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్సే. ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అన్సర్టన్ మార్కెట్ టైంలో మనం పానిక్ అయిపోతుంటాం, తొందరగా విత్డ్రా చేసేసుకుంటాము, వేరే వాళ్ళ మాటలు విని గాసిప్స్ విని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. సో ఏమేమి మిస్టేక్స్ చేయొద్దో సార్ అయితే అన్నీ చెప్పారు క్లియర్గా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, మనం ఇంకో ఇంటర్వ్యూలో సార్ని అడిగి అవి కూడా క్లియర్ చేసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ అహి హై, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్.